సత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులైన సత్యానంద మహర్షుల వారికి మరియు బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి, శ్రీహరి తీర్థ స్వాముల వారికి, విరజానంద తీర్థ స్వాముల వారికి, మాత శారదానంద మాతాజీ వారికి, ఇచ్చట ఆసీనులు అయ్యున్న మాతృపితృ స్వరూపులందరికీ హృత్పూర్వక సుమాంజలు అర్పిస్తూ తక్కైంది స్వామి. ఇట్లా ఆసీనులయ్యున్న మాతృపితృ స్వరూపులందరికీ హృత్పూర్వక సుమాంజలు అర్పిస్తూ నేడు ఐలాపూర్ సత్యానంద గీతాశ్రమంలో 47వ వార్షికోత్సవం. ఇంకా 3 సంవత్సరాలు అయితే ఆశ్రమం సరిపోదు. ఎందుకు? స్వర్ణోత్సవాలు 50 సంవత్సరాలకు ఉన్న చింతకుంటలు జరగలేదా? అటువంటిది జరగబోతుంది గ్రౌండ్లో. ఇక్కడ అంత పెద్ద జరిగేది. మహర్షుల వారి చేత నాటినటువంటి ఇత్తో ఈరోజు విశాలమైనటువంటి వృక్షంగా మారి 50 సంవత్సరాలకు ఇంకా 3 అయితే నింపుకుంటుంది. ఇక్కడ నిన్నటి నుంచి నిన్న కర్మయోగము, కర్మషట్కము, ఈరోజు భక్తి షటకం. భక్తి షటకంలో భక్తి ఉంది, జ్ఞానము ఉంది, కర్మ ఉంది. భక్తిలో కూడా, కర్మలో కూడా భక్తి ఉంది, జ్ఞానం ఉంది, తర్వాత కర్మ కూడా ఉంది. 3 షటకాలలో 3 కలిసే ఉన్నాయి. కానీ మనము ఉప్పు చట్నీ, ఉప్పు తొక్కు, మెంతి, ఆవ అని 3 పెడుతుంటారు. అన్నిట్లో ఉప్పు ఉంది, అన్నిట్లో కారం ఉంది, కానీ పేర్లు వేరు. అదేవిధంగా ఈ భగవద్గీతలో ఉన్నదంతా మొట్టమొదట కర్మనా జాయతే భక్తి, భక్తి అజ్ఞానం ప్రజాయతే. తర్వాత చివరి అధ్యాయంలో ఏముంది? జ్ఞానయోగమే అని ఉంది. అందులో కూడా భక్తి. ఆ విధంగా ఇప్పటి వరకు భక్తి గురించే చెప్పడం జరిగింది. మనం కూడా భక్తిలో ప్రవేశిస్తాం. తర్వాత గురుదేవులు మరి అందులో ఏం కలుపుతాడో తెలియదు. అన్నం అయితే వండుకుందాం, దాని తర్వాత దానికి ఏమేమి కూరలు వస్తాయో తెలియదు. అందువల్ల అది కృష్ణుడు భగవద్గీత అంటే కృష్ణుడు అంటే భగవద్గీత. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండగ తేవయ్యా, పలగురి నిందలతో పలుసన కాకయ్యా, జై కృష్ణ 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 జై అని అందులో ఆ గీతాచార్యుడు బోధించినటువంటి శరణం ఉంది. ఎందుకంటే మాయను దూరము చేసిన గీతాచార్యుడు కనుకనే అతని కథ తరములు నిలిచే కదా. అంటే అందరూ దేవుళ్ళై ఉన్నాయి,
కానీ కృష్ణ పరమాత్మ మనకి ఇప్పుడు ఆధారమైనటువంటి భగవద్గీత మన చేతిలో ఉంది. అందరూ భగవద్గీత తెచ్చుకున్నారా? అందరూ భగవద్గీత తెచ్చుకున్నారా? ఒక్కరు సప్పు ఎత్తారు, ఒక్కళ్ళు కూడా. పైసలు తెచ్చుకున్నారా? పైసలు సాములకు దండం పెట్టడానికి వట్టి చేతులు పెట్టద్దట అని ఏమైనా పైసలు అయితే తెచ్చుకున్నారుగా? మరి పైసల కంటే ముఖ్యమైంది భగవద్గీత. భగవద్గీతని ఎందుకు మీకు అంత ఇష్టం అవుతలేదు? ఎందుకు ఎంబడ పెట్టుకుంటలేరు? మాతాజ చెప్తుంది కానీ ఏ సాములను చెప్తారో ఎంబడ తెచ్చుకోమని. గీమ చెప్తే మేము తెచ్చుకుంటామా అనుకుంటుండ్రేమో. మీ ఇష్టం, దానికి మేము ఏం చేస్తాం? భగవద్గీత వింటుంటే భగవంతుడు వింటున్నట్టు. ఎందుకంటే గీత ఇతర గీత, ఎక్కడెక్కడ గీత ఉంటుందో అక్కడక్కడ అన్ని దేవతలు ఉంటారు. ఆ విధంగా ఒక్కసారన్నా జై కొట్టుకోలేం కదా మనం. సద్గురు సత్య భగవానికి జయ. గిరిగింతే అంటున్నాడు, చేతులు ఎత్తారు మాట అందరూ అందరూ. ఇంకా గట్టిగా నేను దించేదాకా ఒక్కరు దించొద్దు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, రామ 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 రామ. చేతులు ఎంత నొత్తున్నాయి. జై శ్రీరామ్. అయోధ్యకి నచ్చపో అంటే కదా, అట్లా కాదు. కోపం వచ్చినప్పుడు ఎంత గట్టిగా వస్తుందో మాట. జై శ్రీరామ్. సద్గురు సత్య భగవానికి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మము నిన్ను రక్షిస్తుంది. అంటే ధర్మాన్ని నువ్వు రక్షించాల్సిన పని లేదు, ధర్మమే నిన్ను రక్షిస్తుంది. చెప్పిలా ఎవరో గేట్ దగ్గర బండి పెట్టినండి. ఆ బండికి తాళం తీస్తే ఆటో బయట లోపలికి వస్తుంది. దయచేసి ఆ బండి తీయగలరు. ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి. ప్రతి వారు కూడా భగవద్గీత ఉంచుకోవాలి. ఎందుకు ఉంచుకోవాలి? అంత బరువా? మీ సామాన్లలో భగవద్గీతని అంత బరువైందా? భగవద్గీత ఎవరు చెంతన ఉంటుందో, భగవద్గీత ఎవరు చదువుతున్నారో, అంటే చదవని వాళ్ళు కూడా మాకు అనవసరంగా చూసి చదివేటోళ్ళు మోకాలు చూసుడు తప్ప అది ఎందుకు అని అనుకోవద్దు. మరి చదవద్దు మీకు అందరికీ పైసలు ఎందుకు ఉంచుకుంటారు? పైసలు లెక్క ఎట్లా చెప్తుంది? అందులో మీకు రాని మాటలు లేవు, మీరు మాట్లాడని మాటలు లేవు. అందుకని నిన్ను రక్షించాలన్నా, నువ్వు ధర్మాన్ని రక్షించుకోవాలన్నా భగవద్గీత నీ వెంట ఉండాలి. జై శ్రీరామ్. అల్లరి చేయకుండా ఏమన్నా ముళ్ళే తెచ్చుకోమన్నా మీకు ఆదిందో అది లేదు. పిల్లలు తెచ్చుకునే వాళ్ళు ముళ్ళే కూడా తెచ్చుకోవాలి. ముళ్ళే తెచ్చుకుంటే అల్లరి కాదు. అల్లరి అంటే ఏం లాభం? పిల్లలను తప్పకుండా వెంట తెచ్చుకోవాలా. ఇప్పుడు పిల్లలు తెచ్చుకొని తల్లులే పిల్లగాళ్ళను, కొడుకులు బిడ్డలను ఆశ్రమాలకు తీసుకోకుండా అవుతుండ్రు.
ఆశ్రమాలన్నీ రక్షించే బాధ్యత ఎవరిపైన ఉంది? సావులపైనేనా? సాములపైనేనా? భక్తులపైనుంది. మమ్ములను రక్షించడం మీరే, ఆశ్రమాలను రక్షించడం కూడా మీరే. అందువల్ల భగవద్గీత ధర్మం చెప్పింది ఏంటి? చివరి శ్లోకం 11వ అధ్యాయముల, అది కూడా భక్తికి సంబంధించిందే, 12వ అధ్యాయానికి సంబంధించింది. 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి 20 శ్లోకాల వరకు అది భక్తిని, ప్రపత్తులను అన్ని నేర్పించింది. మద్భక్త కృన్మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అంటే మద్భక్త కృన్మత్ ఎందుకది కత్తలేదు, అది ఈరోజు సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పడు మొదలు చేస్తారు. అంటే నిర్వైర సర్వభూతేషు, వైరము నా భక్తుడు కమ్ము, నాకు సంబంధించినటువంటి సేవలు చేయుము, అవి నీకు వనికొస్తాయి, నాకు వనికొస్తాయి. దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడితే దేవుడికి వనికొస్తుందా, మనకు వనికొస్తుందా? ప్రసాదం అంతా మనం తినుడు. ఎన్ని రకాల అప్పాలు పెట్టినా, ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టినా అవన్నీ మన తినుడు. దేవుడికి దేవుడి పేరు చెప్పుకొని మనము ప్రసాదంగా తీసుకుంటాము. అదేవిధంగా నాకు సంబంధించినటువంటి చేయము మద్భక్త పరమ మద్భక్త నిర్వైర సర్వభూతేషు సంఘవర్జిత. సంఘాలంటే ఏంటి? సంఘాన్ని వర్జించమన్నాడు. భక్త సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి, గ్రామ సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, రాజకీయ సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ సంఘాలను సంఘము అని అన్నారు. కానీ మనలో కూడా ఒక సంఘం ఉంది, మన లోపలనే ఉంది ఆ సంఘం. సంఘవర్జిత. మన లోపల ఏ సంఘం ఉందంటే మనస్సుకు, బుద్ధికి, చిత్తము, అహంకారం, ఈ 4 లోపల పోరాటాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. దాన్ని నీవు వివర్జించుకో. ఎవరిపై ఇప్పటి అహంకార మమకారాలను దూరం చేసుకోవాలి. ఇప్పటిదాకా మనం విన్నటువంటి ఏంటి? అహంకార మమకారాలు. మమకారం దూరం చేసుకోవచ్చు మహాత్ముల మాటలు విని. మమకారం అంటే ఏంటంటే ఎవరి వినా ప్రేమ పెంచుకోవద్దు. ప్రేమ పెంచుకున్న వాళ్ళ పైన వైరం కూడా ప్రేమ ఉన్న వాళ్ళ మీదనే కుదురుతుంది. ఒక అరటిపండు తెచ్చి ఎవరిపైన కూడా మమకారం పెట్టుకోవద్దు. అంటే మమకారము లేకుండా ఏం పని కూడా చేయలేడు. మమకారం ఉండాలి. కానీ ఏడబెట్టుకోవాలి మమకారము? గురువు పైన మమకారం పెట్టుకో. నీ మమకారం అంతా గురువు పైన. గురువు అంటే ఎవరు? తోలు, కాళ్ళు, కళ్ళు, చేతులు, ఇది కాదు. మరి శివుడు, బ్రహ్మ, విష్ణు అందరూ ఏ గురువు కొరకైతే జపం చేస్తున్నారో, ధ్యానం చేస్తున్నారో ఆ గురువు గురి ఉన్నటువంటి వారికి గురు తత్వం తెలుస్తుంది. నిర్వైర సర్వభూతేషు. సీమ కనబడితే నీ సీమలు చల్లగుండా కుట్టి చంపుతున్నాయి, పొట్టునాలు చేస్తున్నాం. మరి అట్లా ఉన్నదేమో ఆ శ్లోకం మేము చదువుతున్నాం, ఇవేమో చంపేస్తున్నాం. నిర్వైర సర్వభూతేషు. ఏ ప్రాణి యందు కూడా వైరము ఉండకుండా ఉండాలి. కానీ మనలో మనకే పడతలేదు, నీకు నాకు పడతలేదు, మా ఇంటోళ్ళకు పడతలేదు, మా పక్క వాళ్ళకు పడతలేదు, మా వాడోళ్ళకు పడతలేదు. మనకు మనమే సర్దుకుంటట్లు లేకుండా ఉన్నాం. ఎందుకు అంటే ఎక్కుతలేదా? ఆరోగ్యం చెడిపోయినాక ఏ మందులు ఎక్కుతాయి? ఆరోగ్యం చెడిపోయిన కంప్లీట్ పనికి రాకుండా అయినాక ఏ మందులు చెప్తాయి? అదేవిధంగా మన మనసంతా సంవత్సరంకి ఒక్కనాడు 3 రోజులు అది కూడా టైం కలిపి తింటివి, లేకుంటే లేదా. అప్పుడు ఎంత ఉంటుంది? ఆ విధంగా మనకు లోపల ఉన్న అజ్ఞానాన్ని దూరం చేయడానికి మన గురువులు ప్రతి సంవత్సరం వచ్చి మనకు ఛార్జింగ్ ఎక్కించిపోతున్నారు, రీఛార్జ్ చేసిపోతున్నారు. అది సంవత్సరం దాకా ఆగుతలే. మధ్యలో కూడా
మనము కొంతమంది ఇంటి దగ్గర మళ్ళా చూస్తారు, మళ్ళా టీవీలో వేసుకొని చూస్తూ ఉంటారు, వాళ్ళకు దిగిపోదు, చూడనటువంటి వారికి దిగిపోతూ ఉంటుంది. అన్ని భూతములు యందు దయ చూడు, తప్పు కాదు, కరుణ, దయ, ప్రేమ అన్నీ ఉండాలి. ఇక్కడ ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయట మన గోదావరికి. గంగ స్నానం చేసేస్తే పాపాలన్నీ పోతాయి. పాపం ఉండాలని ఎవరికి కూడా ఉండదు, అందరికి పాపాలు పోవాలని ఉంటుంది, కానీ పాపం చేయకుండా ఉండు కావాలి. పాపం చేసి పోతాయని అది ఇంకేదో భక్తులు ఉంది కదా, వారం దాకా పాపాలు చేసి వారం నాడు మొక్కుతే దేవుడిని మొక్కితే అన్నీ పోతాయట. అట్లా కాదు, మనం మనవులంతా ఏం చేస్తారంటే గంగ స్నానం చేయబోతారు పాపాలు పోగొట్టుకోవడానికి. ఆ గంగ పాపాలు గంగ పాపాలు ఎవరు పోగొట్టాలి? మనం గంగ పాపాలను ఇచ్చేస్తే గొప్పనటి తపస్సంపన్నులు గంగలో స్నానం చేస్తే ఆ గంగ పాపాలన్నీ పోతాయట అని మనం స్నానం చేయబోతే అరికాళ్ళ దాకా నీళ్లు మునిగితే ఇక కొంత లోపడిపోతాం. అప్పుడు పాపాలు ఏం చేస్తాయంటే మోకాళ్ళ దాకా మునగాలని మోకాళ్ళ దాకా లోపడిపోతాం. అప్పుడు ఏం చేస్తాయంటే నడుం దాకా వస్తాయి పాపాలు, ఇంకా కొంత లోపడిపోతాం నడుం దాకా. అప్పుడు ఏం చేస్తాయంటే భుజాలు ఎక్కుతాయి పాపాలు, ఇంకా కొంత లోపడిపోతాం ఈడి దాకా. భుజాల దాకా నీళ్ళు వచ్చినాక తల ముంచాలని అంటాం. ముక్కు పట్టుకొని తలకాయ ఉంచుతాం గంగల. తల ముంచాక ఏం చేస్తాయి పాపాలు అంటే ఒడ్డెక్కుతాయట. ఒడ్డెక్కి స్నానం చేసి వచ్చేటప్పుడు మళ్ళా కాదు మన వెంటనే వేస్తాయట. అది కాదు, గంగలో స్నానం చేస్తే పాపం పోతుందని కాదు. అక్కడ గంగ వర్షకాలము వచ్చి కొన్ని రోజులు అయిన తర్వాత చెట్టు వేరును తడుపుకొని వచ్చి ఇనికిపోకుండా గంగలో పరిశుభ్రమైపోతున్నటువంటి నీళ్ళలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని చేయడం. ఆ విధంగా మనకు పాపాలు మనకు ఎన్ని రుణాలు ఉన్నాయి, ఎందరికి రుణమున్నాం మనం. గురు రుణము, దైవ రుణము, ఇంకా పితృ రుణము, 5 రకాల రుణాలు. ఏ రుణాన్ని తీర్చుకుంటలేకపోతున్నాం మనం. గురువు రుణం ఒక్కటి కూడా తీర్చుకోలేకపోతున్నాం. గురువు చెప్పినటువంటి మా గురువు మంచోడు అనుకోవడమే జరుగుతుంది, కానీ గురువు చెప్పిన బాటలు నేను ఎంత నడుస్తున్నా అనేది కావాలి. నడుస్తున్నా అనేది కావాలంటే ఇతరులకు చెప్పేదానికే కాదు, నన్ను నేను ప్రశ్నించుకోవాలి, నాకు నేను తెలుసుకోవాలి. అదేవిధంగా మనలో ఉన్నటువంటి అహంకార, ఇవి రెండైతే చెప్పబడినాయి కదా, అహంకార మమకారాలు పోవాలి. అయితే మమకారం అంటే మెల్లగా దూరం అయితే కావచ్చు జ్ఞానం వల్ల. అహంకారం పోవడం చాలా కష్టం. అహం అంటే మంచిదే, అహం అంటే నేను, ఆవేశంతో కూడుకున్నటువంటి అహం నన్ను ఖరాబ్ చేస్తుంది. అటువంటి అహం ఉండకూడదు. ఇక ఇంత మంచిగా తయారు చేసిరు, ఇది ఎవరు చేసిరో అని చెప్పి మెచ్చుకుంటే సంతోషం, పొంగిపోవుడే కాదు. ఇక ఇంకొకసారి రా, అయ్యో నువ్వు వాంగ చేసినావు తెయ్యు ఓల్డ్ అందరితే చేసినావు, నీదేమంత పెద్ద అంటే రచ్చారా. నువ్వు చేసిన పనిని గుర్తించకపోతే తప్పకుండా అహంకారం వస్తుంది మనిషికి. అంటే కోపం రూపంలో వస్తుంది. అహమన్ అంటే నేనెంత, ప్రపంచంలో నేనెంత, ఆవగింజంత కూడా కాదు నా సేవ, నేదెంత కాదు, నాదేమీ లేదు, అంత గురుదేవుంది. నా టైం సైన్స్ టైం ఎందుకొరకంటే ఇప్పుడు మంచి కూర్చున్నారు, ఇది అయిపోవాలి, 20 నిమిషాల సమయం అన్నారు. చూడండి నేను ఏది తీసుకుంటలేను, అందుకే టైం అయిపోతుంది. చెప్పనా? సరే చెప్తా. 5 నిమిషాలు ఉందట, చెప్పుకుందాం గుర్తుండేది ఏదన్నా ఒకటి. అయితే అజ్ఞానం కాలం కొంతకాలం గడిచింది. అందులో ఒక పాతకాలంలో చాలా అజ్ఞానులు ఉండేవాళ్ళు. అప్పుడు ఫోటోలు లేవు. ఫోటోలు లేవంటే ఏముంటాయి? ఇక టేబుల్ రికార్డులు లేవు, ఫోటోలు లేవు, ఫోన్లు లేవు, రేడియోలు లేవు, ఏవీ లేని కాలంలో అద్దాలు మాత్రం అప్పుడు వచ్చినాయి. అంతకుముందు అద్దాలు కూడా లేవు. ఏడ తీసుకునేది? నీళ్ళల్లా
ముఖం నీళ్ళలో యుక్తిన కనబడి. అప్పుడు ఏం జరిగిందంటే అద్దం కొనుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అన్నమాట. ఎవరు? ఒక కుటుంబంలో. మా ఇంట్లో అప్పుడు నీళ్ళు చేదుకునే కూరలు కూడా లేవు, కుండలకే కట్టుకో చేదుకుని నాకు తెలిసి. అప్పుడు అద్దాలు లేవంటే నిజమే కదా. ఆ అద్దంలో ఆమె ఒకసారి చూసింది, పోయి చూసేవారకల్లా ఆమెకి ఏమనిపించింది, ఆ అద్దంలో ప్రతిబింబం కనబడితే నేనే అనిపించలేదు. అత్తమ్మ దగ్గరికి పోయి, అత్తమ్మ అత్తమ్మ చూసినవా, నీ కొడుకు ఇంకో దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టిండు, ఇంకో దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టిండు సూత్రా అన్న తర్వాత అత్తచ్చి చూసింది. ఏంలా? అద్దంలో. అత్తచ్చి చూసి విని మీద మన్నవాడ ఇంకో దాన్ని ఎందుకు తెచ్చిపెట్టిండి, మరి కావాల్సింది అన్న తెచ్చుకో, ముసలిదాన్ని తెచ్చిపెట్టుకున్నాడే ఇంట్లో ముసలిదాన్ని. అర్థమవుతుంది మీకు అందరికీ? అద్దమును చూస్తే ఏ రూపం, ఏ మనిషి చూస్తే ఆ రూపం కనబడుతుంది కదా. అప్పుడు ఆమె చూసింది, అత్త పోయి చెప్పింది, అత్త వచ్చి చూసింది. అత్త ముసలిది కదా, అత్త ముసలిదా ఎలా అయితే ముసలిదాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఆ తర్వాత ఇగోళ్ళు వచ్చి చూసిరు, అలా మామ కూడా వచ్చి చూసిడు. మామ గిట్ల చేసిందంటే వీడు ఏందిరా, వీడు ముసలిదాన్ని చూసి ముసలిదాన్ని తెచ్చిపెట్టుకు, అరే ఈ ముసలిదాన్ని ఆడవాళ్ళు తెచ్చిపెట్టుకుని మొగోడు తెచ్చుకున్నాడు, వీడు ఎవడు ఆడి అడి చేసి ఇడి చేసి అజ్ఞానం చేత అది ఒక్కదాన్ని మనం వేరు విపరీతంగా అనుకుంటున్నాము, ఎదుటి వాళ్ళని గుర్తు చేసుకోలేకపోతున్నాము. అంటే ఇక్కడ లోభత్వం. ఒకటి నాకు ఒక శ్లోకం చెప్తా సాని, శ్లోకం చెప్తా. ఇది కథ కావచ్చు కానీ చెప్తలేదు. ఒక దారి నుంచి వెళ్తుంటే ఒక శవం పడింది, ఒక నక్క పడింది, ఒక పాము పడింది, నక్క కాదు, ఒక పంది, ఇంకొక మృగం. ఇవన్నీ అక్కడ దృశ్యాలు కనిపిస్తుంటే నక్కొచ్చింది. అక్కడ నక్కొచ్చి చూసి ఎంత సంతోషపడుతుందో. ఏకమాసం నరో యాతి దౌ మాసౌ మృగసూకరౌ అహిరేకం దినం యాతి అద్య భక్షోధనుర్గుణ అని వాటి చూసుకుంటూ సంతోషపడుతుంది. ఎవరు? నక్క సంతోషపడుతుంది. ఏమంటారు? ఏకమాసం నరో యాతి అంటే ఒక్క నెల రోజులు ఈ మనిషి శవం సరిపోతుంది. ఆ తర్వాత దౌమాసౌ మృగసూకరవు అంటే 2 నెలలు పంది మృగం సరిపోతున్నాయి. అహిరేకం దినం యాతి అంటే ఈ రోజుకు ఒక పాము సరిపోతుంది. ఇప్పుడు మాత్రము విల్లు అంటే తెలుసు నాకు, ఇట్లా బాణం బట్టి గట్టి గుంజేదాన్ని, అది నరంతో చేస్తుంటారట. నరంతో చేసినటువంటి దాన్ని కొరికింది. ఓళ్ళు కొరికిరు నక్క కొరికి ఏమైందంటే పెళ్ళన పలిగి ఆ బాంబే అది ఏగి చచ్చిపోయింది. ఎన్ని కలలు కన్నది? 1 నెల మనిషి అనుకున్నది, 2 నెలలు మృగం పంది అనుకున్నది, 1 రోజు పాము అనుకున్నది, ఇప్పటికిప్పుడు తింటాను అనుకున్నది. అదేవిధంగా మనం అన్నీ కూడా కలలుగా కని అలిసిపోతున్నాము. కలలు అనుభవించమేందో తెలియదు. అందుకాబట్టి అవి మరి అట్లెట్లా పడినాయి అంటే దాన్ని కూడా చెప్పుకుందాం. ఒక బోయివాడు వేటకెళ్తే అక్కడ ఆ పందిని ఈ మృగాన్ని కొట్టాడు. కొట్టిన తర్వాత అవి పడిపోయిన తర్వాత ఏమైంది? ఆడి కాళ్ళ కింద పాము వీడిని గుట్టింది, వీడు పడిపోయింది. పాము కూడా మనిషి విషయం ఎక్కి పాము చనిపోయింది. ఇవన్నీ కూడా మనమందరం కూడా ఒకరి తర్వాత ఒకరు పోయే వాళ్ళమే, ఉండటానికి వచ్చిందేం కాదు. కానీ ఉన్నంత లోపల సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రతి క్షణము ఆరోగ్యాలు మాత్రము హాస్పిటళ్ళకి ఎంత బలం వచ్చిందో ఇప్పుడు ఈ కాలంలో. ఏడ చూసిన హాస్పిటళ్ళు పెరుగుతున్నాయి, మనమేమో జరుగుతున్నాం. చక్కగా నడిచేటి వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు.
అంతా వంకరనే నడుచుడు. ఎందుకంటే నడవరాక మోకాలు నొప్పులు అది నొప్పులు. చిన్నగా ఉన్నప్పుడు చిదిమేస్తే ఏదైనా పోతుంది. అందుకని మనం భగవన్నామాన్ని అన్నిటకు రుద్దాలి. భగవన్నామాన్ని అన్నిటకు రుద్దాలి. ఏమిటకు? మన శరీరంలో ఉండే అవయకి కూడా మర్దన చేయాల. ఆంజనేయుడు అది పట్టాభిషేకం అయిపోయింది. ఆ చిన్నాన్ని చెప్పేస్తాయి. ఎందుకంటే పట్టాభిషేకం అయిపోయిన తర్వాత సీతమ్మ ఒక ముత్యాల హారం ఇచ్చిందట ఆంజనేయుడు. ఇస్తే నచ్చలేదు ఆయన. ఏమమ్మా ఇది ఒక హారమా అనుకుంటా నోట్లో పెట్టి కొరుక్కుంటా పారేస్తే ఏమి ఆంజనేయ నీ కోతి శాస్త్రం పోనీయవంటే ఇట్రా ఇట్రా అని పిలిచిండు సీతమ్మను. తలగొట్టిండు, చెవికాడ పెట్టిండు. అమ్మా ఏమంటుంది? ఏమంటలేదు. గదేమంటది అన్నాడు. ఒక్క వెంట్రుక వీకిండు. ఏది ఆయనది రోమం బీకి చెవికాడ పెట్టి రామ 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 అంటుందట వెంట్రుక. అంటే మనం నడుస్తున్నటువంటి తోవ పవిత్రం కావాలి, మనం చేస్తున్నటువంటి పని పవిత్రం కావాలి, మనం కట్టుకున్న వస్త్రాలు పవిత్రం కావాలి, మనం చూసిన సూపులు పవిత్రం కావాలి, మన అన్ని పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కనిపించాలని అవసరం లేదు, కనిపించకున్నా సరే మన మనసు పవిత్రం కావాలనంటే చేతల, చూపుల, శ్రవణంలో అన్నింటిలో ఉండాలి. అదేవిధంగా భగవద్గీతలో భక్తి శతకములో నీ భక్తి గొప్పదైనట్టయితే జ్ఞానము తనంతటే అదే వస్తుంది. భక్తి నువ్వు చేసుకుంటూ పో, నడుచుకుంటావో నీకు అన్ని అర్థమవుతుంటాయని ఆ విధంగా భగవద్గీతలో మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ అని ఏ శ్లోకం అయితే తీసుకున్నానో దానికి సరిపోయేంత గురుదేవుడు అనుగ్రహించినంత వరకు చెప్పడం జరిగింది. హరి ఓం తత్సత్.